గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు క్లాస్. ఈ రోజు మనము క్వార్టర్లీ ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ చూస్తున్నారు కదా బోర్డు పైన. ఇప్పటి వరకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఏం పోర్షన్ ఉంటుంది, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సిలబస్ మొత్తం క్వార్టర్లీ ఎగ్జామ్స్. మనం క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టుకుంటాము, దసరా హాలిడేస్ బిఫోర్. ఓకేనా, చక్కగా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని సరదాగా దసరా హాలిడేస్ కి ఊర్లెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మరి మనం ముందుగా ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి కదా. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన సిలబస్ మొత్తం ప్రిపేర్ అవుతాం. ఓకేనా, ఒకసారి చూడండి ప్యాటర్న్ పేపర్ ఎలా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి ఆ నుండి బండిరా వరకు. మీ పోర్షన్ కూడా ఆ నుండి బండిరా వరకు రిటన్ అండ్ ఓరల్, పిక్చర్ రీడింగ్, బొమ్మను చూసి గుర్తుపట్టడం, ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ బిట్ గుణింతాల గుర్తులు. నెక్స్ట్ బిట్ తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, గుర్తుల మీద వచ్చు పదాలను వ్రాయండి. నెక్స్ట్ బిట్ పదాలను తయారు చేయండి. క్రింది వాటిలో సరైన పదాలను గుర్తించండి. నెక్స్ట్ బిట్ జంట పదాలు, జతపరచండి. నెక్స్ట్ బిట్ మరో 2 పదాలను రాయండి. ఈ విధంగా ప్యాటర్న్ పేపర్ ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్న సిలబస్. ఇప్పటి వరకు స్కూల్ రీఓపెన్ అయిన దగ్గర నుండి మనం చెప్పుకున్న సిలబస్. మీరు ఈ సిలబస్ చూసి భయపడి ఇంత ఉంటుందా అనేం ఫీల్ అవ్వద్దు. ఓకేనా, మీ అందరికీ వచ్చింది. ఓకే, మేము మీకోసం ముందుగా ఈ విధంగా ప్యాటర్న్ పేపర్ రెడీ చేస్తాం. హలో ఫ్రెండ్స్, మీరు గనక మా వీడియోస్ చూస్తున్నట్లయితే మేము మా స్కూల్ పిల్లలకి ఈ విధంగా ప్యాటర్న్ పేపర్స్, వర్క్ షీట్స్ రెడీ చేసి మేము పిల్లలకి అందజేస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకి రివిజన్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతారు. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా వర్క్ షీట్స్ రెడీ చేయండి, ప్రాక్టీస్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. మీకు ముందుగా ఈ రోజే మనం రివిజన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ బిట్ ఆటు బండిరా. మీరు ఆటు బండిరా అనేది యూకేజీ నుండి రాస్తున్నారు. మరి మీ అందరికి వచ్చిందా ఆటు బండిరా? ఓకే, మా స్కూల్ పిల్లలు అయితే చాలా బాగా రాస్తున్నారండి. అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి మావి, పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఓకేనా, ఈరోజు ఫస్ట్ బిట్ ఆటు బండిరా మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. ఓకేనా, ఓకే, లుక్ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఆటు బండిరా. ఆ ఆ, ఈ ఈ, ఉ ఊ, రు రు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం ఆహా, క ఖ, గ ఘ, ఇన్యా, చ ఛ, జ ఝ, ఇని, ట ఠ, డ ఢ, అణ, త థ, ద ధ, న, ప ఫ, బ భ, మ, యా రా లా వా స ష సా హ అళ క్ష బండిరా. ఈ విధంగా మీరు నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీరు రాసేటప్పుడు ఆ నుండి అమ్మహ వరకు బాగానే రాస్తున్నారు అందరూ. కానీ ఖాకా గర్జన్ రాసిన తర్వాత నెక్స్ట్ చా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. అలా రాయొద్దు. ఓకేనా, మనకి తెలుగులో ఏంటి, ఆటు ఆహా, నెక్స్ట్ కా చ ట త ప లు. ఓకేనా, ఎలా చదవాలి, మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి, కాక తర్వాత ఏం రాయాలి అని గుర్తు రాకపోతే కచట తపలు, ఏంటివి కచట తపలు అని గుర్తు పెట్టుకోండి. ఓకేనా, కచట తప, కచట తపలు అని కనుక మీరు బాగా గుర్తు పెట్టుకున్నట్లయితే క, నెక్స్ట్ కాతో వచ్చే లెటర్స్ అన్ని
రాస్తాము. నెక్స్ట్ ఏమొస్తుంది? చ. కచట తపలు అని గుర్తుపెట్టుకుంటూ క చ చ మీద వచ్చేవి, ట ట మీద వచ్చేవి, త ప లు అంటే యారల భాషలు. ఓకేనా? మీరు ఈ విధంగా కనుక గుర్తు పెట్టుకొని హ్యాండ్ రైటింగ్ కూడా మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాయండి. లెటర్ ని చూస్తూ, అక్షరాన్ని చూస్తూ బొమ్మను కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎలాగా? ఆ అంటే అమ్మ, ఆ ఆకు అని చదువుతూ రాసినట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. Hello everyone, welcome back to Hindi class. Today we are going to learn, I am going to tell you quarterly exam pattern paper. Okay children, already you have learned this portion. Once again we will repeat today. One bit I will tell you children. Parents, I have given them like this worksheet. You also make them to practice like this. Okay friends, once look here, this is our pattern paper. First bit, write Atugnya. Second bit, Barakhadi. Ka, Kha, Ga, Cha, Ja. We have practiced these 5 letters. Next bit, meanings. Fourth bit, join the letters. Fifth bit, missing letters. Next, 6th bit, after letters. 7th bit, matchings, letter to picture. Okay? 8th bit, identify the picture and write their names. This is our pattern. First, we will practice Atugna. Okay children, look here, you have to write Atugna. This is first bit. Once repeat, A, E, E, U, U, Re, A, I, O, Au, Aha, Ka, Kha, Ga, Gha, Inya. After Ka to Inya, next we have to write Cha. Don't write here. Don't continue here. You have to write in next line. Okay children? Cha, Cha. Ja, Ja. Ini. Ta, Tha. Da, Dha. Ana. Ta, Tha. Da, Dha, Na. Pa, Pha. Ba, Bha. Ma. Next, Ya. Ya, Ra, La, Va, Sha, Sha. Sa, Ha. Ksha, Tra, Gna. Okay children, is it clear? You have to write R to Gna. Okay? Write neatly and practice well. Hello everyone, welcome to English class. In today's class we are discussing a new lesson. What is the name of the lesson? The Wolf and the Dog. I will read the lesson. You listen first, afterwards I will explain you. Okay? Once a wolf lived in a village. The people of the village were very poor. The wolf did not get enough food in the village. Who lived in the village? A wolf. So how are the people in that village? They are very poor people. So they don't have enough food to give to the wolf. So wolf used to feel hungry always. Okay. Next. The hungry wolf went to the nearby town in search of food. He started walking around looking for food. When he was feeling hungry, he went to next place, other place.
other village or town in search of food. Okay, the wolf met a fatty dog in the town. It was very well fed. "How are you?" the wolf asked the dog. Where did the wolf went? Wolf went to a town. There he found a very fat dog. Okay. Now this wolf asked, "How are you?" Okay. "I am fine and happy," replied the dog. "I am very hungry," said the wolf. "I have plenty of food to eat at my master's house," the dog said. The wolf's mouth started watering and at the thought of the tasty food. What happened? The wolf met the dog and asked, "I am feeling very hungry." The dog said, "My master have very plenty of food." By listening to that, what happened to the wolf? It started mouth watering to the wolf. "Can I share your food?" the wolf asked the dog. "Sure, my master is thinking of taking another dog. I will take you to my master. He will employ you," said the dog. The wolf was happy. Then the wolf noticed a collar around the dog's neck. What happened when the wolf asked, "I also want food"? Then what dog replied? Dog replied, "My master wants to take another dog, so I will take you to my master so that you can get food." At that time, the wolf noticed a collar around the neck of the dog. "What is it around your neck?" the wolf asked. "It is nothing," said the dog. "When I am at home, my master chains me up." "Thank you for telling me that," said the wolf. What did the dog say? "My master ties me with a chain," dog said. By listening to that, wolf replied, "Oh, thank you for telling me that. It is better to starve in freedom than to eat a tasty meal in chains," replied the wolf. He went back to his village. He wanted freedom. Now, what is the lesson? The name of the lesson is The Wolf and the Dog. Total story is about the wolf. He went to a town, saw a dog. He is very fat. He also wants food. But the dog said he is tied in the chains. So what did the wolf want? The wolf wants freedom. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. అనగనగా ఒక ఊర్లో ఒక wolf ఉందంట. విలేజ్ అంటే ఊర్లో. సో దానికి బాగా ఆకలేస్తుంది. ఆ ఊర్లో అందరు పూర్ పీపుల్ ఉండేవారు. సో దానికి ఎక్కువ ఫుడ్ దొరికే కాదనమాట. అలా అప్పుడు బాగా ఆకలేసి wolf కి ఏం చేసింది? పక్కన వేరే ఊరికి వెళ్దాం అనుకుంది. అక్కడ పక్కన సిటీ ఉంది, టౌన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫుడ్ వెతుక్కుందాము అనేసి అలాగే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఏమైంది? ఒక డాగ్ కనిపించింది. ఆ డాగ్ ఎలా ఉంది? చాలా ప్లంపీగా ఫ్యాట్ గా ఉంది, ముద్దుగా బొద్దుగా ఉంది. దానికి ఫుడ్ బాగా దొరుకుతుంది, తినేసి హాయిగా చక్కగా కూర్చుంటుంది. అందుకని ముద్దుగా బొద్దుగా కనిపించింది. అప్పుడు wolf ఏం చేసింది? ఆ డాగ్ దగ్గరికి వెళ్ళి, "నీకు బాగా ఫుడ్ దొరుకుతుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది అనమాట. అప్పుడు డాగ్ ఏం చెప్పింది? "మా మాస్టర్ పెడతాడు చక్కగా, నేను తినేస్తాను, కూర్చుంటాను" అని చెప్పింది. అవునా? అప్పుడు wolf కి నోరు ఊరింది. అబ్బా, టేస్టీ ఫుడ్ రోజు వాళ్ళ మాస్టర్ పెడతాడంట, చక్కగా మనం కూడా తినేయచ్చు అనేసి దానికి నోరు ఊరిపోయింది అనమాట. అయితే డాగ్ ఏమనింది? "ఓకే, నువ్వు కూడా మా మాస్టర్ దగ్గర వర్క్ చెయ్యి, ఆయన ఎలాగో ఇంకొక డాగ్ ని తెచ్చి పెంచుకుందాం అనుకుంటున్నాడు" అని చెప్పింది డాగ్. అయితే ఈలోపు wolf ఏం అబ్జర్వ్ చేసింది? డాగ్ మెడలో ఒక బెల్ట్ కట్టేసి ఉంది. ఆ బెల్ట్ కి ఒక చైన్ ఉందన్నమాట. చైన్ తో ఒక దగ్గర
కట్టేసి ఉంది. వుల్ఫ్ అడిగింది, ఎందుకు నీకు కట్టేశారు అలాగా అంటే, మా మాస్టర్ నాకు ఫుడ్ పెడతాడు, ఇలా కట్టేసి ఉంచేస్తారు అని చెప్పింది. అప్పుడు వుల్ఫ్ కి నచ్చలేదు. నాకు ఫుడ్ వద్దు, ఏమొద్దు, నాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి చక్కగా ఊరికి వెళ్ళిపోయింది అనమాట. ఎవరికైనా ఫ్రీడమే కదా కావాలి, మీరు కూడా కూర్చుంటారు, ఆ దగ్గరే కూర్చోండి, అక్కడి నుంచి లేవద్దు అంటే కూర్చుంటారా? లేవాలి, ఆడుకోవాలి, పాడాలి, జంప్ చేయాలి, ఇన్ని చేయాలి. ఎవరికైనా ఫ్రీడమే కదా కావాలి. సో వుల్ఫ్ ఏం చెప్పింది, ఐ వాంట్ ఫ్రీడమ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద వుల్ఫ్ అండ్ ద డాగ్. డిడ్ యూ ఎంజాయ్ ద స్టోరీ? నచ్చిందా స్టోరీ మీ అందరికి? ఓకే, అందులోంచి కొన్ని వర్డ్స్ ఇచ్చాను, రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే చిల్డ్రన్? విలేజ్, VILLAGE, విలేజ్. ఫుడ్, FOOD, ఫుడ్. టౌన్, TOWN, టౌన్. సర్చ్, SEARCH, సర్చ్. వుల్ఫ్, WOLF, వుల్ఫ్. హ్యాపీ, HAPPY, హ్యాపీ. హంగ్రీ, HUNGRY, hungry. Master, MASTER, master. Starve, STARVE, starve. Freedom, FREEDOM, freedom. Learn these words, write down in your notebook neatly. Read the lesson first, okay? Now look here. Put tick or wrong in the box against each sentence. First, read the sentence and write it is correct or wrong. First one, the wolf did not have enough food. Correct. The hungry wolf went to the town in search of job. Wrong. It went in search of food, no? The dog had enough food. Correct. The dog agreed to share the food with the wolf. Correct. The wolf wanted freedom more than food. Correct. Now look here on the board. Here we have jumbled letters. We have to write this, arrange these letters properly and make a meaningful word. Okay. Now AGELLVI. No meaning for this word. We have to arrange these letters into a meaningful word. Okay. Village. 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 From this we are writing this word. VILLAGE. Village. Second one. ESTRMA. No meaning for this word. Now we have to arrange these letters into a meaningful word. MASTER. Master. All these words are from your lesson only. Okay. MASTER. Master. Third one. UNGHRY. HUNGRY. 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 Next. FOLW. WOLF. 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 Next. TYSTA. TASTY. 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 Next. PLOEMY. EMPLOY. 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 ARLLCO. COLLAR. 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 Collar.
D-O-M-E-E-F-R. F-R-E-E, free. D-O-M, freedom. F-R-E-E-D-O-M, freedom. I-N-S-C-H-A. What is this? C-H-A-I-N-S, chains. C-H-A-I-N-S, chains. T-Y-T-A-F. F-A-T-T-Y, fatty. F-A-T-T-Y, fatty. Read the lesson. Write these words in your textbook. Okay, children. With this, we have completed our English portion.